ఇప్పుడు దాకా ఇచ్చిన పదవుల్లో ఆ పదవికి తగిన న్యాయం కంటే కూడా ఓ రూపాయి ఎక్కువే పనిచేశాడు ఆయన. ఆహా, ఓకే. నెక్స్ట్ ఇచ్చే పదవికి అప్పుడు చూడాలి. ఉమ్, ఉమ్, ఈ ఇటిట్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి కదా ప్రమోషన్ ఇస్తుంది. ఉమ్, అది ఉమ్. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది అది జరిగిన తర్వాత చూడాలి. ఇంకా బాధ్యతలను బట్టి క్యాపబిలిటీ ఏంటి అనేది బయటపడాలేమో, బయట పెట్టుకోవాలేమో ఆయన. అయితే ఎప్పుడైనా సరే ఏ రోజుకి ఆ రోజు పోటీనే, ఏ అంతే. రోజుకి ఆ రోజు పోరాటమే అంటే రాజకీయం. విజన్ తో కూడుకున్నది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ విజన్ ఆల్రెడీ ఎవరికి నాకుంది విజన్ అని ఉండదండి, అని బాబు ఎవరికి గారు విజన్ అయితే ఉండదు. చెప్పేశారు. ఉమ్, చంద్రబాబుకి విజన్ ఉంటది, పవన్ కళ్యాణ్కి విజన్ ఉంటది, జగన్కి విజన్ ఉంటది. ఏ విజన్ ని ఉమ్, జనం యాక్సెప్ట్ చేశారు నెంబర్ 1. మనం మన ఉమ్. విజన్ ఎంతవరకు అమలు చేస్తున్నాం ఇది జనం చూస్తారు. మన మాటకి అదే విశ్వసనీయత ఎంత ఇదంతా కూడా. అదే విజన్ కదా. లేనివాడు ఎవడో ఉండడు. పార్టీకి ఒక అవును. ప్రణాళిక ఉంటుంది, అధికారంలోకి వస్తే ఉమ్, చేస్తాం అనేది ఉంటుంది. అది ఎంతవరకు చేస్తున్నారు ఇదంతా చూస్తారు జనం. అదే కదా. రైట్, రైట్. చూద్దాం. ప్రస్తుతం అయితే నారా లోకేష్ గారికి సంబంధించి ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే రేపు మహానాడులో 27, 28, 29 తేదీలో ఏం జరగబోతుంది